హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఆంధ్ర రుచులు. టుడే రెసిపీ తోటకూర గారెలండి. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసి బ్యాచిలర్స్కి క్విక్గా రెడీ అయిపోయే రెసిపీస్ చేసి చెప్పండి, అలానే హెల్దీ ఫుడ్స్ కూడా చేయండి అని అడిగారు. మన ఛానల్లోని అన్ని క్విక్గా రెడీ అయిపోయే రెసిపీసే ఉన్నాయండి. ఇంకెవరైనా మన స్పెషల్ ఆంధ్ర రుచులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తోటకూర గారెలు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూసేద్దామండి. మన ఛానల్లోని ఉల్లిగారెలు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో వీడియో కూడా ఉందండి. ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సేమ్ అదే ప్రాసెసింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ మా వీధిలోకి తోటకూర వచ్చిందండి. తోటకూరలో ఉల్లిగారెలోని మన తోటకూర వేసుకుంటే తోటకూర గారెలని చాలా బాగుంటాయి కదని చెప్పేసి ఇలా ట్రై చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి. ఇంకా పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. మనం ఆకుకూరలు పెట్టామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం గారెలు చేసుకునేటప్పుడు తోటకూర ఉండేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మనం గారె ముద్ద కలుపుకున్నాం కదా, అందులో ఉల్లిపాయలు వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం. అలానే ఇందులోనూ కూడా తోటకూర వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంది మనం ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకోవడమేనండి. ఇది 2 టైప్స్ చేసుకోవచ్చండి. మనం గారెలక్క వేసుకోవచ్చు, లేదంటే మనం పెనం మీద చక్కులా కూడా పెట్టుకోవచ్చు. మీకు యాజ్ యువర్ చాయిస్, ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఇంట్లోని గారెలు ముద్దనేటప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్గా గారెలు వేసుకున్నాం. నేనైతే ఒక వాయ గారెలు వేసుకున్నాను, అలానే రెండో వాయ నుంచో పెనం మీద చక్కులా పెట్టానండి. రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి 2 రకాలు చేసుకుంటే ఎవరికి ఏది నచ్చితే అది తింటారు. ఎందుకు ఇలా 2 టైప్స్ చెప్పానంటే, బ్యాచిలర్స్ వాళ్ళు అనేది ఆయిల్లోనే వాళ్ళు ఫ్రై చేయలేరు కదా, హ్యాండ్కి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా కూడా రేకు మీద పెట్టుకోవచ్చు అని చెప్పి 2 రకాలుగా చేశానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం స్పెషల్ ఆంధ్ర రుచులు చూస్తున్నానండి. మీరెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపరేషన్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చేసుకున్నాం. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ వాచింగ్.